హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పాల తాలికలు. పాలు విరగకుండా అలాగే తాలికలు కూడా విరగకుండా ఎంతో ఈజీగా, టేస్టీగా, అలాగే మన వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ పాల తాలికల్ని ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పొడి బియ్యంతో ఈ తాలికల్ని తయారు చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి. ఇక్కడ నేను జీడిపప్పు అలాగే కిస్మిస్లని వేసుకుంటున్నాను. మీకు కావాలంటే బాదం పప్పు కూడా వేసేసుకోవచ్చు. ఇలా బాగా వేయించుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు దాకా వాటర్ని వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఈ బెల్లం బాగా కరిగిపోయాక కొద్దిగా నీళ్లు మరిగేటప్పుడు ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా పొడి బియ్యం పిండిని వేసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు నీళ్ళకి 1 కప్పు పొడి బియ్యం పిండి సరిపోతుందండి. తడి బియ్యం పిండికైతే మనం వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవాలి. ఇక్కడ మనం పొడి బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఈ వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు ఇలా ఉండలు కట్టకుండా ఇలా గరిటతో ఇలా బాగా కలిపేసుకోండి పిండిని. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్రాసెస్ని చేయాలండి. ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటతో ఈ పొడి పిండి అంతటిని ఇలా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకోండి. ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేత్తో బాగా ఈ పిండి అంతటిని కలిపేసుకోండి. ఇక్కడ మనకి వాటర్ కానీ నెయ్యి కానీ ఏది అవసరం లేదండి. ఇలా చేత్తో చపాతీ పిండిలా బాగా మెత్తగా ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి ఈ పిండి అంతటిని. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా చేత్తో ఒత్తుతూ ఇలా చపాతీ పిండిలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలా కలిపేసుకోండి. ఒక 5 నిమిషాల దాకా ఇలా ఈ పిండిని కలిపేసుకోండి. ఇలా ముద్దని చేసుకున్నాక ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి ముద్దని తీసుకొని తాలికల్ని చేసేసుకోండి. ఈ తాలికలని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుగా, పెద్దగా, చిన్నగా, లేదంటే పల్సగా, కొద్దిగా లావుగా, ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ తాలికలని ఇలా ఒత్తేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ సైజులో తాలికల్ని రెడీ చేసేసుకుంటున్నాను. ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా తాలికల్ని ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్దేసుకోండి. అలాగే ఈ తాలికలు చేసుకునేటప్పుడు పిండి అనేది ఆరిపోకుండా చూసుకోవాలండి. మనం పిండిలో నెయ్యిని వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ పిండి అనేది తొందరగా ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ని రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/4 కప్పు వాటర్ని వేసుకొని ఇలా బెల్లాన్ని బాగా కరగబెట్టుకోవాలి. మనకి ఇక్కడ పాకం రానవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకొని ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3 కప్పుల దాకా పాలని వేసేసుకోండి. అలాగే 1 కప్పు దాకా నీళ్ళని వేసుకోండి. ఇప్పుడు ఈ పాలు మరిగేటప్పుడు 4 టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ నేను సగ్గుబియ్యాన్ని ఒక అరగంట ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ సగ్గుబియ్యాన్ని నీళ్ళని డ్రైన్ చేసుకొని ఈ పాలలోకి వేసేసుకోండి. ఇలా ఈ సగ్గుబియ్యాన్ని ఒక 5 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి 5 మినిట్స్లో ఉడికిపోతాయండి. ఇదిగోండి, ఇక్కడ సగ్గుబియ్యం అనేవి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలని వేసేసుకోండి. ఇలా తాలికల్ని వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిగా ఇలా కదపండి. మరి ఫాస్ట్గా తిప్పొద్దు, ఇలా కొద్దిగా కదుపుకోవాలంతే. ఇలా పాలల్లో మునిగేలాగా కొద్దిగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ దాకా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి.
ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇందులోకే 1 టీ స్పూన్ దాకా బియ్యం పిండిని 1/4 కప్పు పాలల్లో కలిపేసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇలా ఈ బియ్యం పిండి నీళ్ళని వేసుకోవడం వల్ల మనకి పాయసం అనేది కొద్దిగా చిక్కగా వస్తుందండి. ఇప్పుడు ఈ బియ్యం పిండి నీళ్ళు వేసుకున్నాక ఒక 2 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి దించేసుకోండి. ఇక్కడ ఈ పాయసాన్ని కొద్దిగా ఇలా కలుపుతూ కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇందులోకే 1 టీ స్పూన్ దాకా యాలక్కల పొడిని వేసేసుకోండి. ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం నీళ్ళని ఇలా ఫిల్టర్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు గరిటెతో నిదానంగా ఈ బెల్లం పాకం అనేది మనకి పాయసానికి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మనకి ఇక్కడ పాయసం వేడిగున్నా పర్లేదండి. బెల్లం పాకం అనేది మనకి చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారాకే ఈ బెల్లం పాకాన్ని వేసుకోవాలి. అంతేనండి, ఈజీగా సింపుల్గా ఇలా పర్ఫెక్ట్గా బెల్లం పాల తాలికల్ని తయారు చేసేసుకోవచ్చు. ఈసారి వినాయక చవితికి ఈ బెల్లం తాలికల్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్స్లో షేర్ చేసుకోండి నాతో. ఈ పాల తాలికలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.